హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెళ్తున్నదే తాటిపూడి రిజర్వాయర్. ఇది ఎక్కడ ఉందనుకుంటున్నారా? మనకి అరకు నుంచి వెళ్ళే దారిలో ఎస్కోట్ దగ్గర నుంచి మనం అయితే 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఈ యొక్క రిజర్వాయర్ అయితే మనకైతే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మధ్యనే ఇక్కడైతే బోటింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. దానికోసమే మనం అయితే స్పెషల్గా అయితే వెళ్తున్నాం. ఎవరైనా అరకు వచ్చే వాళ్ళు అయితే మాత్రం మ్యాక్సిమం ఈ ప్లేస్ని కూడా కవర్ చేయడానికి అయితే ప్లాన్ చేసుకోండి. దీనికోసమేనే కాకుండా ఎవరైనా కాశీపట్నం వెళ్దాం అనుకున్న వాళ్ళైనా సరే ఇక్కడ మనం అయితే ఎస్కోట్ నుంచి వస్తున్నప్పుడు ఇక్కడైతే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మనం ఈ యొక్క తాటిపూడి రిజర్వాయర్కి అయితే వెళ్ళాలి. లేకపోతే స్ట్రైట్గా వెళ్తే మనం డైరెక్ట్గా విజయనగరం వెళ్ళిపోతాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూసారా, ఈ యొక్క బ్రిడ్జ్ అయితే మాత్రం మన రిజర్వాయర్ నుంచి వచ్చే వాటర్ అయితే మాత్రం ఈ యొక్క బ్రిడ్జ్లోనే నుంచి వస్తాయి. ఇవైతే మనకైతే వెళ్ళే దారిలో ఒక 2 బ్రిడ్జ్లు అయితే మనకైతే కనిపిస్తాయి. ఎవరైనా సరే ఫొటోస్ తీసుకుందామన్నా లేకపోతే వీడియో ఏమైనా షూట్ చేద్దాం అనుకుంటే మాత్రం ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అది చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాను. కాకపోతే రోడ్డు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు, అంత బాగుంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఇవే ఉంటాయి తప్ప మేజర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అంతా కూడా. సో అది మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఏదైనా తినడానికి అనుకుంటే మీరైతే మాత్రం ఎస్కోట్లోనే మొత్తం అంతా కూడా ఫుడ్ అది మొత్తం తెచ్చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ స్నాక్ ఐటమే ఉంటుంది. ఒక డే అంతా స్పెండ్ చేయాలంటే మాత్రం మీరు ఏమైనా కావాలంటే మీరు వచ్చేటప్పుడే ఎస్కోట్లోంచే తీసుకొచ్చేసడం అయితే బెటర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు వస్తున్న ఈ యొక్క బ్రిడ్జ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చూడండి, మీకు లెఫ్ట్లో చూపిస్తున్నాను. ఈ లెఫ్ట్లోని ఈ యొక్క రిజర్వాయర్ నుంచి వచ్చే వాటర్ అయితే ఫ్లో అయితే కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. సో చాలా బాగా వస్తాయి. ఇక్కడ ఫొటోస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ ఆగి ఒక 5 to 10 మినిట్స్ వెయిట్ చేసి చూసుకొని అయితే మీరైతే వెళ్తే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. లేకపోతే పైనుంచి కూడా ఈ యొక్క బ్రిడ్జ్ పైకి అయితే రావచ్చు, కానీ ఈ వ్యూ అయితే మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది కదా. సో మనం ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనం అయితే రిజర్వాయర్ని అయితే ఈజీగా రీచ్ అయిపోవచ్చు. సో అది కూడా మీకు అయితే చూపిస్తాను. చాలామంది అయితే మాత్రం చెప్తారు, కానీ ఈ యొక్క రూటు ఇవన్నీ కాకుండా మనం ఏంటంటే మెయిన్ ఈ ప్లేస్కి రావడానికి కారణమే బోటింగ్. ఆ బోటింగ్ కూడా నేనైతే ఈ యొక్క వీడియోలో అయితే క్లియర్గా మీకు అయితే చూపించాను. సో అది మాత్రం మీరైతే చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బోటింగ్ యొక్క కాస్ట్ కూడా నేనైతే చెప్తాను. సో అది ఎక్కువ తక్కువ అనే విషయం అయితే మీరే చేసుకోండి. కాకపోతే ఇలాంటి ప్లేసెస్లో మనం దీన్ని ఎంకరేజ్ చేయడమే బెటర్ అని అయితే నేను చెప్తాను. సో చూసారా, మనం అయితే లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం కదా. ఎటువంటి ఇబ్బంది లేదు. మన వెహికల్ డైరెక్ట్గా రిజర్వాయర్ ఎంట్రన్స్కి వెళ్ళిపోతుంది. మనం ఎక్కడ నడవాల్సిన అవసరం అయితే ఏముండదు. మనం డైరెక్ట్గా పార్క్ చేసుకొని మనం అయితే లోపలికైతే వెళ్ళిపోవచ్చు. సో మనం అయితే ఎంట్రన్స్ అయిపోతుందని చూసారా. సో యాక్చువల్గా ఈ యొక్క లోపలికైతే ఎంట్రీ ఉండేది కాదు ఒకప్పుడు. అయితే నేను 1 year బ్యాక్ వచ్చినప్పుడు అయితే మాత్రం లోపలికైతే అలౌ చేసేవారే కాదు. కానీ ఇప్పుడైతే కొత్తగా మొత్తాన్ని ఈ యొక్క టూరిజం మీద చాలా ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల అయితే మాత్రం చాలా బాగా ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో దానిలో భాగంగానే ఇక్కడైతే బోటింగ్ కావాల్సిన ఈ యొక్క బోట్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసి చాలా నీట్గా అయితే మాత్రం చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా. సో మనమైతే మాత్రం మీకు బ్యాక్ కనిపిస్తుంది చూసారా, అదే కాశీపట్నం యొక్క ఇది కొండ అంటారు. దాని మీదే మనకైతే ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో అది కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఎవరైనా ఈ యొక్క ప్లేస్కే కాకుండా దాన్ని కూడా కవర్ చేయడానికి అయితే రండి. లేకపోతే అరకు వెళ్ళే వాళ్ళైతే ఇది కూడా మీరైతే కవర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, పార్కింగ్ ఏరియాలో మనకైతే కార్లు అయితే చాలానే ఉన్నాయి. సో మనం కూడా ఇక్కడ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోదాం. సో నేనైతే మాత్రం అమ్మతో కలిసి అయితే వెళ్తున్నాం. సో చూసారా, ఇక్కడైతే మనం కొంచెం దూరంగా పార్క్ చేసి అయితే మనం వెళ్తున్నాం. అందువల్ల నడాల్సిన అవసరం అయితే వస్తుంది. చాలామంది అయితే మాత్రం లోపల వరకు అయితే వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఏంటంటే, ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్లాస్టిక్ అంతా కూడా ఇక్కడే పర్చేసి అయితే వెళ్ళిపోతున్నారు. సో అది మాత్రం మీరైతే జాగ్రత్తగా చూసుకోవడం అయితే బెటర్ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు అయితే మాత్రం ఈ యొక్క ప్లాస్టిక్ కావాల్సినవి మీరే తీసుకొని వెళ్ళిపోండి. అలా వెళ్ళిపోతేనే కదా ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా ముందుకి చూపించడానికి అయితే బాగుంటుంది. చూసారే, ఎంట్రన్స్లో అయితే మాత్రం ఇక్కడ వినాయకుడు నెక్స్ట్ కుమారస్వామి అయితే విగ్రహాలు అయితే కనిపిస్తాయి. చాలా బాగున్నాయి కదా. సో మీకు కనిపిస్తుంది చూసారా, ఈ లెఫ్ట్కి వెళ్తే మనం స్టార్టింగ్ చెప్పాను ఆ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్ళొచ్చు. సో మనకు టైం లేకపోవడం వల్ల అయితే లోపలికి అయితే వెళ్ళట్లేదు. సో ఈ ఎంట్రన్స్లోకి వెళ్ళి మనం టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వేరింగ్ జాకెట్స్ అయితే ఇస్తున్నారు. సో చాలా బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ వచ్చేసరికి ఇక్కడైతే మెన్షన్ చేశారు కదా,
ప్రతిదీ కూడా ఒక కాస్ట్ అయితే పెట్టారు. మనమైతే స్లో బోట్కి అయితే ఇలా 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. స్పీడ్ బోట్కి అయితే 200, నెక్స్ట్ 250, ఇలా ప్రతి బోట్కి కూడా ఒక రేట్ అనేది ఫిక్స్ చేశారు. పర్లేదు, ఈ యొక్క రేట్ అయితే మాత్రం నేనైతే మాత్రం ఇబ్బంది అయితే కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో దూరం వచ్చిన తర్వాత మస్ట్గా ఈ యొక్క బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి కదా. సో ఇక్కడ ఏ విధంగా మనం అయితే లోపల బోటింగ్లో ఏ విధంగా ఉండాలని ఒక రెస్ట్రిక్షన్స్ అయితే కూడా పెట్టారు. సో నెక్స్ట్ అయితే మాత్రం ఈ యొక్క ఇక్కడ ఉన్న లోపల అయితే మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా మనకైతే ప్లాస్టిక్ అది లేకుండా, నెక్స్ట్ మన డస్ట్బిన్స్ కూడా బాగానే అరేంజ్ చేశారు. కానీ బయటకు వచ్చేసరికి ఏం లేవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో చూసారా, ఈ లోపలికైతే వెళ్ళే వీలైతే లేదు, కానీ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది కదా. సో అందువల్ల నేనైతే మాత్రం మీకు ఈ వ్యూ చూపిద్దామని అయితే తీశాను. సో కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా వాటర్లో దిగడం కానీ అలాంటివి అయితే అస్సలు చేయొద్దు. పిల్లలతో వచ్చే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల కోసం అయితే వీళ్ళు అయితే బాగా సేఫ్టీ అయితే పాటిస్తున్నారు. ఛార్జ్ అయితే చేయట్లేదు, కానీ వాళ్ళకి కూడా అయితే జాకెట్స్ అయితే ఇస్తున్నారు. సో వాళ్ళు భద్రత వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మన భద్రతగా మనం కూడా జాగ్రత్తగా చూసుకొని అయితే పిల్లల్ని అయితే లోపలికి అయితే తీసుకొని వెళ్ళాలి. చూసారా, మనం అయితే మాత్రం ప్రజెంట్ అయితే ఈ యొక్క ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మనకి సరిపడినంత మంది వచ్చాకే మనకైతే బోట్ అయితే స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి పర్ హెడ్ కిందే చార్జ్ చేస్తున్నారు. ఎంతమంది అయితే అంతమందిని అయితే అలా చేస్తున్నారు, అంతే తప్ప ఫ్యామిలీకి ఒక బోట్ అయితే మాత్రం ఎవరు కన్సిడర్ చేయట్లేదు. ఒకవేళ మీరైతే ఎక్కువ మంది వస్తే మాత్రం బోట్ అంతా కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది, లేకపోతే మాత్రం షేరింగ్లోనే ఇదైతే బోటింగ్ అయితే తీస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఇక్కడ బోట్ డ్రైవర్స్ని అయితే ఇక్కడైతే అరేంజ్ చేశారు. సో ఈ వీళ్ళతో కూడా ఎటువంటి ఇష్యూ అయితే మనకైతే ఉండకపోవచ్చు. నెక్స్ట్ చూసారా, చాలా చాలా డిఫరెంట్ ఆఫ్ బోట్స్ అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా మనం ఎక్కడెక్కడో చూస్తాం, కానీ ఈ యొక్క టూరిజాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అయితే కొత్తగా అయితే ఈ యొక్క బోట్స్ అన్నీ కూడా ఇక్కడైతే పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా చాలామందికి తెలియక ఎక్కువగా రావట్లేదు. ఇక్కడ వస్తే మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. ఈ బోటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. నెక్స్ట్ చూసారా, ఇదైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్, చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ అవి తీసుకునే ఛాన్స్ అయితే చాలా తక్కువ. సో వెళ్ళేటప్పుడే మ్యాక్సిమం ట్రై చేయండి, ఎందుకంటే మళ్ళీ ఎలా చేయట్లేదు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఈ యొక్క ఫొటోస్ అయితే ఎంట్రన్స్లోనే తీసుకొని అయితే మీరైతే వచ్చేయడం కుదురుతుంది. నెక్స్ట్ అయితే మన బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. చూసారా, ఈ కొండలు 2 కొండలు కనిపిస్తున్నాయి కదా, అంతవరకు అయితే మనల్ని అయితే తీసుకొని వెళ్తారు. స్లో బోటే బెటర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ సేపు మనం స్పెండ్ చేయొచ్చు. స్పీడ్ బోట్ అయితే మాత్రం జస్ట్ ఒక 5 మినిట్స్లోనే మనకైతే కంప్లీట్ అయిపోతుంది. సో మనం అయితే స్లో బోట్లోనే వెళ్ళడం బెటర్ అని చెప్పొచ్చు. కాస్ట్ కూడా మనకి 100 రూపీస్లోనే మనం అయితే మొత్తం బోట్ అంతా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ చేసి వచ్చేవచ్చు. స్పీడ్ బోట్ అయితే నియర్లీ 200+ ఉంది. సో అది కూడా మీరైతే గమనించండి. నెక్స్ట్ అయితే మనం అయితే స్టార్ట్ అయిపోయాం కదా. ఇందులో అప్రాక్స్ ఒక 30 మెంబర్స్ వరకు అయితే లోపలైతే ఉన్నారు. సో స్పీడ్ బోట్కి అయితే మహా అయితే ఒక 5 to 6 మెంబర్స్ వరకే అలౌ చేస్తున్నారు. ఇదైతే మాత్రం చాలా ఎక్కువ మంది అయితే వెళ్ళొచ్చు. సో మనమైతే స్లో బోట్లోనే వెళ్తున్నాం. సో చూసారా, వీళ్ళైతే మనతో వచ్చిన వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీతో పాటు చాలామంది అయితే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నారు. చూసారా, చాలా బాగుంది. స్లో బోట్ అంటే మరీ స్లో అయితే కాదు, లోపల కూడా మోటార్ అయితే ఉంది. సో ఇది కూడా స్పీడ్గానే వెళ్తుంది, కానీ ఏంటంటే స్పేసియస్గా ఉంది. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు అయితే మాత్రం. సో ఈ కొండ చివరి వరకు తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి మనకైతే రిటర్న్ అయితే తీసుకొస్తున్నారు. ఈ యొక్క తాటిపూడి రిజర్వాయర్ దగ్గర ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా ఇయర్స్ నుంచి నేనైతే వెయిట్ చేశాను. మధ్యలో కొంత ఆపేశారని తెలిసింది. తర్వాత అయితే రీసెంట్గా లాంచ్ చేసిన తర్వాత తప్పకుండా ఈ యొక్క ప్లేస్కి రావాలనే ఉద్దేశంతో అయితే ఇక్కడికైతే వచ్చాను. నేనైతే మాత్రం ఎంజాయ్ చేశానని చెప్పొచ్చు. విజయనగరం ఈ ఏరియా వాళ్ళు అయితే అందరికీ తెలుసు, కానీ మన వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే చాలామంది అయితే మాత్రం దీన్ని మ్యాక్సిమం నెగ్లెక్ట్ చేస్తారు. మ్యాక్సిమం మన వైజాగ్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసుకోండి. అరకు వచ్చే హైదరాబాద్ సైడ్ నుంచి కానీ అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు అయితే మాత్రం మస్ట్గా ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఈ కొండల మధ్యన ఈ యొక్క బోటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్గా చేయాల్సిందే. చూసారా, మా విరాజ్ అయితే మాత్రం ఇంకా ఏంటి మా డాడీ ఏంటి అప్పుడే ఈ యొక్క బోట్లో తిప్పేస్తున్నాడు అని చెప్పేసి ఇలా చూస్తున్నాడు. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు నాకు తెలిసి అయితే మాత్రం. ఈ యొక్క మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ మా విరాజ్ అయితే మాత్రం ఇంకా ఆ యొక్క భయంలోనే ఉండిపోయాడు. సో మీ ఫ్యామిలీతో కూడా మీరైతే ఒక్క రోజైనా సరే ఈ యొక్క తాటిపూడి రిజర్వాయర్కి అయితే వచ్చేటట్టు అయితే ప్లాన్ చేసుకోండి. మీ అందరూ కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారని అయితే నేనైతే చెప్తాను కన్ఫర్మ్గా. సో ఇలాంటి వీడియోస్ అయితే మాత్రం మరెన్నో మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఎలాంటివి ఏమైనా వీడియోస్ కావాలంటే మాత్రం నాకైతే కామెంట్ చేసేయండి. నేనైతే మ్యాక్సిమం అన్నీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే మీ ఫేస్తో పాటు కావాలి కదా అన్నట్టయితే చాలామంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు.
కానీ నాకైతే ఇన్ఫర్మేషన్ చెప్పే ఉద్దేశంతోనే నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను. నేను చాలాసార్లు అయితే చెప్పాను. సో అలానే చేస్తాను, అలానే కంటిన్యూ చేస్తాను కూడా. సో ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో ఎవరితో వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేసి నాకైతే లైక్ చేసేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరిన్ని వీడియోస్ అయితే మాత్రం వస్తూనే ఉంటాయి. చెప్పాను కదా, ప్రతి 3 డేస్కి 1 వీడియో అయితే కంపల్సరీగా వస్తుంది. సో అది మాత్రం మీరైతే మస్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇంతటితో